22A1C సర్వీస్ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అర్చకులకు, భజంత్రీలకు, రజకులకు, కళావంతులకు స్వస్తి వాచిగా ఉన్నటువంటి వారికి ఇతరులకు ఇచ్చిన భూములకు 22A1C వల్ల సుమారు 5 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్లకు, బ్యాంకుల్లో తనఖాలకు కూడా ఉపయోగం ఉండడం లేదని ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు. చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష. దేవాదాయ శాఖ మాచ్యుల వారికి సంబంధించినటువంటిది 22A1C సర్వీస్ ఇనాం భూముల గురించి అధ్యక్ష గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో 22A1C కింద ఆనాడు ఉన్నటువంటి సర్వీస్ ఇనాం అధ్యక్ష ఇనాం భూముల్లో ఆనాడు జమీందారులు గాని రాజుల కాలంలో ఇచ్చినటువంటి అర్చకుల ఇనాములు, భజంత్రీలు, రజకులకి, కళావంతులకి, స్వస్తివాచిగా ఉన్నటువంటి వారికి, ఈ గ్రహాలు పోయేటువంటి దానికి చేసేటువంటి వారందరికీ ఇచ్చినటువంటి భూములు అధ్యక్ష. ఇది 5 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటిది. చిలకలూరుపేట నియోజకవర్గ ఒక్కదానికే పరిమితం కాదు అధ్యక్ష. 5 లక్షల కుటుంబాలు ఈ 22A1C వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చిలకలూరుపేటలో ప్రత్యేకించి 1/3 టౌన్ ఈ 22A1Cలో ఉంది అధ్యక్ష. వీరు రిజిస్ట్రేషన్ బోర్డు చేయడానికి వీల్లేదు, బ్యాంకుల్లో సెక్యూరిటీ పెడతానికి వీల్లేదు, ఎక్కడ ప్లెడ్జ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు అధ్యక్ష. ఈ విధంగా 5 లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఈ 22A1C సర్వీస్ ఇనాం భూములు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా 2018లో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా ఉన్నది. ఆనాడు కేబినెట్ లో నేను పదే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ కూడా చేసి ఆనాటి రాష్ట్రపతి గారు గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారు అప్రూవల్ కూడా జరిగింది అధ్యక్ష. అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ముఖ్యమంత్రి కూడా 10 దఫాలు ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ 5 లక్షల కుటుంబాలను మోసం చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కూడా కాబట్టి దేవాదాయ శాఖ మాచ్యులు నెక్స్ట్ సెషన్స్ లో ఈ 22A1C క్లియర్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ దేవాదాయ శాఖ మాచ్యుల వారిని నేను కోరుతున్నాను అధ్యక్ష.